ఇక మీదట ఏడుకొండలవాడి ఆభరణాలని భక్తులు కూడా సందర్శించుకునేలా ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో ఉంది టీటీడీ. శ్రీవారి నగల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసే పనిలో ఉంది ఇప్పుడు. ఇందుకోసం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంని పరిశీలించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అన్ని కుదిరితే మరో 2 నెలల్లోనే శ్రీవారి ఆభరణాల వైభోగాన్ని భక్తులు కనులారా చూసే భాగ్యం పొందవచ్చు. ఏడుకొండలపై కొలువయ్యున్న తిరుమలేశుడికి అనంతమైన బంగారు సంపద ఉంది. నేలమాళిగ సంపదతో కుబేరస్వామిగా పేరు తెచ్చుకున్న తిరువనంతపురం సుబ్రహ్మణ్య స్వామి సంపద కన్నా ఈ ఆభరణాల విలువే ఎక్కువనే ప్రచారం ఉంది. శ్రీవారికి అలంకరించే ఆభరణాలు 1100 రకాల వరకు ఉండగా ట్రెజరీలో భద్రపరిచినవి మరెన్నో ఉన్నాయి. అయితే అవసరాల నిమిత్తం ఆ బంగారాన్ని కరిగించేది టీటీడీ. ఇక నుంచి బంగారాన్ని కరిగించే ఆనవాయితీకి స్వస్తి చెప్పింది టీటీడీ. శ్రీవారి ఆభరణాలను అపురూప సంపదగా భావిస్తూ ఇకపై అలనాటి నగలను కూడా భద్రపరచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కలియుగ దైవానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఎన్నో ఖరీదైన కానుకలను సమర్పించుకుంటారు. భక్తులు సమర్పించే కానుకలు కాకుండా తిరుమలేశుడికి నిత్య అలంకరణలో కిరీటం, శంఖుచక్రం, కరిహస్తం, వరదహస్తం, మకరకంఠి, సహస్రనామమాల, తులసిమాల, సాలిగ్రామమాల, లక్ష్మీ కాసులహారం, సూర్య కఠారి, శ్రీవత్సవం, కౌస్తుభం, గజ్జెలు ఉంటాయి. ఇక పండగ రోజుల్లో శ్రీవారిని ప్రత్యేక నగలతో అలంకరిస్తారు. వజ్రాల కిరీటం, వజ్రాల శంఖు, చక్రం, వజ్రాల కటిహస్తం, వరదహస్తాలు, పీతాంబరంతో అలంకరిస్తారు. అయితే సామాన్య భక్తులకు స్వామివారి పూర్తి అలంకరణను కనులారా చూసే భాగ్యం ఉండదు. దర్శన సమయంలో లఘు, మహాలఘు దర్శనాలున్నా శ్రీవారి కిరీటం, శంఖుచక్రాలకు మించి భక్తులకు మిగిలిన అలంకరణ కనిపించదు. ఇక ఇప్పుడు శ్రీవారి నగలను అపురూప సంపదగా ప్రదర్శనకు పెట్టాలని నిర్ణయించడంతో శ్రీవారి బొక్కసం భోగాన్ని భక్తులు కూడా తనివితీరా చూసే భాగ్యం కలిగింది. భక్తుల సందర్శనం కోసం పెట్టే మ్యూజియంలో కోట్ల విలువ చేసే శ్రీవారి ఆభరణాలు ప్రదర్శనకు ఉంటాయి. అయితే వీటి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఇప్పుడు స్కెచ్ రెడీ చేస్తోంది. ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఓ కమిటీ త్వరలోనే అధ్యయనం చేయనుంది. ఇందుకోసం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంను సందర్శించాలని నిర్ణయించింది టీటీడీ. శ్రీవారి ఆభరణాలను సందర్శనకు పెట్టాలన్న టీటీడీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. రద్దీ కారణంగా దేవదేవుణ్ణి క్షణమైనా చూడలేకపోతున్న తమకు ఆయన నగలనైనా తనివితీరా చూసే భాగ్యం కలిగిందని చెబుతున్నారు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శన సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై టీటీడీ అధ్యయనం ముగిస్తే త్వరలోనే మ్యూజియం మొదలవనుంది.